వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ అరుణ వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ లివర్ కర్రీ చేశానండి. ఎలా చేశానో ఒకసారి చూద్దామా. మన మట్టి కుండ ఉంది కదండి, మట్టి కడాయిలో చేశానండి. ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసుకోవాలండి ఆయిల్లోని. చాలా బాగుంటాయండి మట్టి కుండలో వంటలు. తర్వాత బాగా కడిగి పెట్టుకున్న చికెన్ లివర్ ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట, దగ్గరగా వేగే వరకు. చూసారా వాటర్ అంతా ఎలా దిగిందో ఆయిల్లోకి, ముక్కలన్నీ దగ్గరగా ఎలాగయ్యాయో. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్లోని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కర్రీ అయితే చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న రెడ్ మిర్చి అవి పేస్ట్ చేసి దాంట్లో యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. అగో చూసారా ఎలా ఏగాయో ముక్కలు. కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత, చాలామంది ఇలా చేయకుండా డైరెక్ట్గా లివర్ వేసి ఆయిల్లో వండుకుంటారండి. కానీ అలా కాదు, ఇలా చేసుకుంటే బాగుంటుంది. కారం వేసుకోవాలి కొంచెం. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి, చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసాను చూడండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎర్రగా ముద్ద చూసారు ఎలా బాగా కనబడుతుందో. టమాటా వేసుకోకూడదండి, అంటే కొంచెం ఇది ఫ్రై లాగా ఉంటుంది, గ్రేవీ కాదు. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. పుదీనా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది పుదీనా ఫ్లేవరు మన లివర్ కర్రీలోకి. బాగా కలుపుకోవాలి. ఇది రోటీలోకి, రైస్లోకి అన్నిటిలో బాగుంటుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ వేపుకున్న ముక్కల్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే మళ్ళీ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. చూసారా ఎంతలాగా నీట్గా కనిపిస్తుందో. ఇంకా మళ్ళీ దీంట్లో వాటర్ వేయకూడదండి, ఆ వాటర్ అలా మగ్గుకుంటూ వస్తుంది. మూత పెట్టుకోవాలి ఓ 10 నిమిషాలు. తర్వాత ఎగ్ అండి, కొంచెం ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. మనం లివర్ ఎంత ఉంటే అంత అనమాట. ఎక్కువ ఉంటే టూ వేసుకోవాలి. మాది కొంచెం తక్కువ కాబట్టి నేను వన్ ఎగ్గే వేసుకున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఎగ్ వేసుకొని వండుకుంటే. ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలండి కొంచెం. నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మన ఎగ్ వేసింది కదండి, కలుపుకోవటానికి అది బాగుంటుంది. బాగా కలుపుకోవాలి అలాగా. చూసారా ముక్కలు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. కొంచెం దగ్గరగా ఫ్రై లాగా వేపుకుంటే చాలా బాగుంటుందండి. ఇగోండి రెడీ అయిపోయింది. ఇది కొంచెం మనం గార్నిష్ చేసుకుంటే చేసుకోవచ్చండి, కొత్తిమీర అవన్నీ వేసుకొని. లేదంటే అలాగే పక్కన పెట్టుకోవచ్చండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కర్రీస్ ఎలాగున్నాయో కామెంట్ చేయండి. కొంచెం ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబర్.